చైనా మాల్ నాణ్యత లేకపోయినా చవకగా దొరుకుతుంది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల వరకు చైనా తయారు చేయని వస్తువు లేదు. కేవలం తయారీ రంగంపై ఆధారపడి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది చైనా. 2023లో టెస్లా కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల్లో సగానికి పైగా చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి వచ్చినవే. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ఒక్క చైనా వాటానే 60% ఉంది. అగ్రరాజ్యం అమెరికా 10%కే పరిమితం కాగా ఐదోసారి 25%తో రెండో స్థానంలో నిలిచింది. దీనికి కారణం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కావలసిన ముడి పదార్థాలన్నీ చైనా చేతిలోనే ఉండటం. 2023లో చైనా కంపెనీల సామర్థ్యం కంటే 70% తక్కువ పనిచేసిన స్వదేశీ మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి చేశాయి. ఇక ఇప్పుడు విదేశీ మార్కెట్లపై ఫోకస్ చేశాయి. తక్కువ ధరలకే లభించే చైనా ఈవీ ఉత్పత్తుల వల్ల తమ దేశంలోని పరిశ్రమలు దెబ్బతింటాయని అమెరికాలో ఆందోళన మొదలైంది. అందుకే చైనా ఈవీ ఉత్పత్తులపై 25%గా ఉన్న దిగుమతి సుంకాన్ని 100%కి పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. ఇక జూన్లో జరిగిన G7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా చైనా తీరుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా అతి వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు ఉద్యోగులకే కాదు ప్రపంచానికే ముంపు ఉందని ఇతర దేశాలను హెచ్చరించింది. చైనాను కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలనే అమెరికా వాదనతో G7లోని ఇతర దేశాలు ఏకీభవించాయి. బైడెన్ బాటలోనే నడిచిన యూరోపియన్ యూనియన్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై విధించే పన్నును 17% నుంచి 38%కి పెంచింది. అయితే ఇదంతా భారత్కు కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు. అమెరికా, ఐరోపా, చైనా దేశాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్కి మన దేశానికి సంబంధమేంటని అనుకుంటున్నారా? శత్రువుకి శత్రువు మిత్రువైనట్లు పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మనం ఉత్పత్తి చేసి ఎగుమతి చేయగలిగితే అతి త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది మార్చిలోనే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTAతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో $100 బిలియన్ మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా 10 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుంది. దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నిటిపై మినహాయింపు వంటి నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, పాలిష్డ్ ఆభరణాలు, చాక్లెట్లు మొదలైనవి చౌకగా లభించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. కానీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు చైనా బ్రాండ్లను రీప్లేస్ చేస్తున్నాయి. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో ఎలక్ట్రానిక్ రంగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ గరిష్ట వృద్ధిని సాధించిందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యుఎస్కు ఎగుమతి చేసిన ఫోన్ల విలువ $2.2 బిలియన్ ఉంటే 2024 ఆర్థిక ఏడాదిలో అది $5.7 బిలియన్ చేరిందని పేర్కొన్నారు. 2018లో ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 0.63%గా ఉన్న భారత్ వాటా 2022లో 0.88%కి పెరిగింది. దీని ప్రకారం ప్రపంచ ఎలక్ట్రిక్స్ ఎగుమతుల్లో భారత్ 2018లో 28వ స్థానంలో ఉంటే 2022 నాటికి 4 స్థానాలు మెరుగుపడి 24వ స్థానానికి చేరుకుంది. 2022 ఆర్థిక ఏడాదిలో జీడీపీలో 4% ఎలక్ట్రానిక్స్ ఎగుమతులదే. సో పాశ్చాత్య దేశాలు చైనాను దూరం పెడుతున్న వేళ చైనా దగ్గర లేని నాణ్యతను మనం ప్రపంచానికి పరిచయం చేస్తే ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధించవచ్చు. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మీ వేటు న్యూస్లో చూడండి.